బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ప్రకృతి అల్లారు ముద్దుబిడ్డ మన తల్లి భరతమాత. అరణ్య పర్వత జీవనది సుందర సాగర సుశోభిత పుణ్యక్షేత్ర తీర్థ ప్రాకార గోపుర నిర్మిత నిత్య కళ్యాణ శోభిత నిర్మలానురాగపూత మన తల్లి భరతమాత. ఇది వేదపుడమి, కర్మభూమి, ఎందరో మహనీయులు నడిచినటువంటి పవిత్రమైనటువంటి ధరిత్రి ఈ భారతావని. అటువంటి పరంపరలో 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అందుకే కాబోలు ప్రపంచంలో ఏ చిన్న వింత జరిగినా, విచిత్రం సంభవించిన శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. అటువంటి గురుదేవుల యొక్క కాలజ్ఞానం సాంద్ర సింధు వేదాన్ని అనుసరించి గురుదేవుల యొక్క కాలజ్ఞాన ఫలితంగా వచ్చినటువంటి ఎన్నో అంశాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు కార్యక్రమంలో కూడా మరికొన్ని విషయాల్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాటిలో ప్రధానంగా మేకలు, పులులు ఒక్క రేవులోన నీరు త్రాగే కాలం వచ్చేనయ్యా, మనిషి మనిషిని చంపి మాంసంబుగా చేసి మనుగొక్క నూటికి అమ్మేరయ్యా. అంటే మేకలు, పులులు పరస్పరం వైరిజాతి కలిగినటువంటి జంతువులు. అంటే ఒక జంతువు అంటే వేరొక జంతువుకి వైరం కలిగి ఉంటుంది. ఇవి రెండూ కూడా కనిపిస్తే మేకలని పులులు చంపుకొని తింటాయి. కానీ పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుందంటే, మేకలు, పులులు ఒకే చోటికి వచ్చి నీటి కోసం దాహార్తిని తీసుకునేటువంటి పరిస్థితి ఎలాగైతే ఉంటుందో, మానవ సమాజంలో ఈ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజాస్వామ్య సంబంధమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఒక మనిషి వేరొక మనిషిని మోసపూరితమైనటువంటి ప్రవర్తన చేత ఒకరి జీవితాన్ని నాశనం చేయనిదే మన జీవితం, జీవన విధానం ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి ఈ కలిమాయా పురుషుడి వల్ల కలుగుతుందట. అందుకే మనిషిని చంపడం అంటే కేవలం చంపి తినడం అని దాని అర్థం కాదు. వ్యక్తిగతమైనటువంటి అవసరాల దృష్ట్యా మనం బ్రతకడానికి వేరొక జీవితాన్ని బలి చేయటం, వేరొక జీవితం మీద మన జీవితాన్ని నిర్మించుకునేటువంటి ప్రయత్నం ఈ కలికాలంలో జరుగుతుందని గురుదేవులు చెప్పినటువంటి మాటను అనుసరించి చూస్తే మనిషి మనిషిని చంపి తినేటువంటి రోజులు వచ్చినట్టుగా మనం భావించవచ్చు. ప్రత్యేకించి సనాతనమైనటువంటి ధర్మంలో ఎన్నో రకాలైనటువంటి కట్టుబాట్లు ఉన్నటువంటి సంప్రదాయంలో సత్యవాక్ పరిపాలన నుండి, అహింస పరమో ధర్మ అన్నటువంటి పరిస్థితి నుండి ఎన్నో రకాలైనటువంటి దృగ్విషయాలన్నింటినీ కూడా వదిలిపెట్టి కేవలం మనిషిని మనిషి చంపి తినేటువంటి రోజులు వచ్చినటువంటి పరిస్థితిగా మనం భావన చేయొచ్చు. దీనికి గల కారణం ఏమిటో అర్థం కాదు. ఏం జరుగుతుందో తెలియనటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితులే ఈ కలియుగంలో ఏర్పడుతూ ఉంటాయి. ప్రత్యేకించి గురుదేవులు చెప్పినటువంటి మరొక మాట, వావి వరసలు లేక పెండ్లిండ్లు చేసేరు, కులగోత్రమన్నది మరిచేరయ్య, కాసులున్న ఎడల దాసి కొడుకుకైన కట్లాలతో పెండ్లి చేసేరయ్య. సనాతనమైనటువంటి ధర్మంలో వివాహం అన్నటువంటిది ఒక గొప్ప సంప్రదాయం. కానీ వివాహ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో భారతావనిలో ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంది. సగోత్రికులని వివాహం చేసుకోకూడదు. ఒకే గోత్రం, ఒకే ఇంటి పేరు కలిగినటువంటి వ్యక్తుల్ని, సగోత్రికులైనటువంటి వ్యక్తుల్ని వివాహం చేసుకోకూడదన్నటువంటిది సనాతనమైనటువంటి ధర్మంలో ఉన్నటువంటి సాంప్రదాయం. కానీ వావి వరసలు లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి. కులము, గోత్రము అన్నటువంటిది కూడా ఎవరు కూడా చూడరు. కాసులున్న ఎడల దాసి కొడుకుకైన కట్నంబులతో ఘనంగా వివాహం జరుగుతుంది. ఈ ప్రపంచంలో ధనం మూలం ఇదం జగత్ అన్నటువంటి విధంగా మారిపోతుంది.
సనాతన ధర్మం కాకుండా కొన్ని పాషాండ మతాల్లో అన్న చెల్లెళ్ళు కూడా వివాహం చేసుకుంటున్న వ్యవస్థని మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. అక్క చెల్లెలని అన్నదమ్ముళ్ళని వివాహం చేసుకునేటువంటి పశు వైఖరిలోకి మనం వెళ్ళిపోతున్నాం. 84 లక్షల చరాచర జీవకోటిలో మనిషి చాలా ఉత్కృష్టవంతమైనటువంటి జీవి. మస్తిష్కం చేత ఎన్నో ఆలోచించగలుగుతాడు, ఎన్నో నిర్ణయాలను తీసుకోగలుగుతాడు, ఎంతో గొప్ప జీవన విధానాన్ని కలిగి ఉంటాడు. కానీ 84 లక్షల చరాచర జీవకోటిలో విశేషవంతమైనటువంటి పశుపక్షాదులకు మాత్రం వావి వరసలేవి కూడా తెలియవు. ఉదాహరణకి ఓ కోడిపెట్ట తాను గ్రుడ్లు పెట్టగా పొదిగినటువంటి పిల్లల నుండి ఒక మగజీవికి జన్మం ఇచ్చిందనుకుందాం. అది వరుసకు దానికి కొడుకు అవుతుంది. కానీ కొంతకాలం తర్వాత ఓ 9 మాసాలు, ఓ సంవత్సరం తర్వాత ఆ తల్లితోనే ఆ పుట్టినటువంటి జీవి సంపర్కం చేసి మళ్ళీ సంతతిని వృద్ధి చేసుకునేటువంటి ప్రవృత్తి పశు పక్షాదుల్లో ఉంది. ఇది కేవలం పశువులకి పక్షులకి మాత్రమే సంబంధించింది. మనిషి మస్తిష్కం చేత విచక్షణ చేత జ్ఞానాన్ని కలిగి ఉంటాడు కాబట్టి ఇలాంటి పనులు చేయడు. ఈ కలిమాయ పురుషుడి యొక్క స్థితిగతుల వల్ల వావి వరసలు లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి. కులం, మతం, గోత్రం ఇవేవి కూడా ప్రాతిపదిక కాదు. ధనం మూలం ఇదం జగత్. కాసులున్న ఎడల దాసి కొడుకుకైనా సరే ఘనంగా కట్నాలతో పెళ్లి చేసేటువంటి సాంప్రదాయాలు వస్తాయి. కుల మత వర్గ వైషమ్యాలే కాదు, పరువు ప్రతిష్టలు కూడా ప్రామాణికం కానటువంటి అధ్వాన స్థితిలోకి కుటుంబ విధానాలు, జీవన విధానాలు వెళ్ళిపోతున్నాయని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితగా చెప్పబడ్డటువంటి కాలజ్ఞానంలో గురుదేవులు చెప్పినటువంటి మాట వాస్తవమవుతుంది, నిజమవుతుంది. దేశ కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే ప్రేమ వివాహాలు ఎక్కువైపోయి కులము, మతము, వర్గ వైషమ్యాలను మరచిపోయి ఎవరికి ఏమవుతారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వివాహాలు చేసుకుంటున్నటువంటి వ్యవస్థలు, అటువంటి మతాలు, వాటిని ప్రోత్సహించే సంస్థలు కూడా అధికమైపోయి విశ్వ మానవాళి యొక్క అభివృద్ధికి ఇవి గొప్ప ఇబ్బందికరమైనటువంటి ఆటంకాలుగా, పెనుభూతాలుగా, పెను శాపాలుగా మారేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే భారతదేశంలో వివాహం అన్నటువంటిది ఒక గొప్ప సంప్రదాయం. కానీ పాశ్చాత్య దేశాల్లో వివాహం అన్నటువంటిది ఇవాళ ఉదయాన్నే వివాహం చేసుకుంటే సాయంకాలానికి నచ్చకపోతే విడిపడచ్చు. కానీ భారతావనిలో మాత్రం వివాహం చేసుకున్న తర్వాత బాస చేసి విడిపోవాలంటే ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు అడ్డొస్తాయి. అలాంటి వ్యవస్థ కూడా భారతావనిలో కూడా ఇబ్బందుల పాలవుతుందని గురుదేవులు చెప్పినట్టుగానే విశేషవంతమైనటువంటి భారతావనిలోనే కాదు, ప్రపంచ దేశాల్లోనే కాదు, ప్రత్యేకించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధమైనటువంటి స్థితిగతుల్ని మనం చూస్తున్నాం. కొన్ని మతాల వాళ్ళు వావి వరసలు లేకుండా పనిగట్టుకొని అక్క చెల్లెళ్ళను మాత్రమే, లేదా అక్క చెల్లెళ్ళ వరుస అయ్యేటువంటి వ్యక్తుల్ని మాత్రమే వివాహం చేసుకుంటున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి మనం వచ్చామని తప్పకుండా చెప్పచ్చు. అలాగే విశేషించి గురుదేవుల యొక్క కాలజ్ఞానం అంటే ఇది వింతలు విచిత్రాలు అనుకుంటూ ఉంటాం. గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటిది, ఆకాశమందున్న దేవతలు పిలిచేరు, అష్టదిక్పాలకులు అదిరిపడి లేచేరు, ఆకాశవాణియు హరహరా అని ఏడ్చు, అది విన్న పాపులు అదిరిపడి చచ్చేరు. మనమందరం అనుకుంటాం భూలోక, భువర్లోక, సువర్లోక, మహగర్లోక 14 లోకాలకు సంబంధించినటువంటి ప్రస్తావనని మన పెద్దల నుంచి, ఇతరత్ర స్థితిగతుల నుంచి మనం తెలుసుకుంటూ ఉంటాం. ఎక్కడుంటాయి దేవతాగణాలంటే భూమి మధ్యలో ఉన్నదని, భూభాగం కంటే దిగువన కొన్ని లోకాలు ఉన్నాయని, ఆకాశం పైన ఉన్నటువంటి ఊర్ధ్వలోకాల్లో పితృదేవతలతో సహా దేవతలు ఉంటారని ప్రాథమికంగా మనం నమ్ముతూ ఉంటాం. గురుదేవుల యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానం
సాంద్ర సింధువేదం ప్రమాణంగా ఒక్క మాట చెప్తోంది. దేవతలందరూ కూడా ఆకాశ మార్గంలోనే ఆ విశేషవంతమైనటువంటి పృథ్వీకి పైన ఉన్నటువంటి తేజోవంతమైనటువంటి ఆ పొరపైనే దేవతల యొక్క సమూహం ఉంటుంది. ఆ ఆకాశంలోనే దేవతలందరూ కూడా విహరిస్తూ ఉంటారు. ఈ అద్భుతమైనటువంటి వ్యవస్థ నడవడానికి కారణం అక్కడ దేవతాగణాలన్నీ కూడా నివసించటమే. ఆకాశ మార్గంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క వాక్కులని మనం వింటాము. ఆ సందర్భంలో అష్టదిక్పాలకులైనటువంటి అగ్ని, ఇంద్రుడు, యముడు, నిరుతి, వాయువు, వరుణుడు, కుబేరుడు, ఈశాన్యుడు వీళ్ళందరూ కూడా ఒక్కసారి అదిరిపడి లేస్తారు. ఆ దేవతాగణాల యొక్క మహిమ చేత అష్టదిక్పాలకులు సైతం అదిరిపడి లేచేటువంటి సందర్భం వస్తుంది. ఆకాశవాణి గురించి మనం పురాణాలు, ఇతిహాసాల్లో విన్నాం. అప్పుడప్పుడు అద్భుతమైనటువంటి చర్యలు సృష్టిలో తప్పకుండా జరగవలసినవి కొన్ని జరుగుతున్నటువంటి సందర్భంలో ఆకాశవాణి అన్నటువంటిది తనంతట తానుగా ఒక తీర్పునిస్తుంది, నిర్ణయాన్ని ఇస్తుంది, అశరీరవాణి పలుకుతుందని భాగవతంలో విన్నాం, రామాయణంలో విన్నాం. ఇతరత్రా కొన్ని రకాలైనటువంటి ఇతిహాసాలు, ప్రత్యేకించి మన సనాతన ధర్మానికి సంబంధించిన పురాణాలు వాటన్నిటిని ప్రామాణికంగా మనం చెప్పుకుంటాం. కానీ ఈ కలియుగంలో కూడా అటువంటి అశరీరవాణిని వినగలిగినటువంటి పరిస్థితులు సమీపమైనటువంటి భవిష్యత్తులో ఉన్నాయి. దీనికి తార్కాణంగా ఖగోళం మీద పరిశోధనలు చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు ఈ మధ్యకాలంలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏమిటయ్యా అంటే, ఈ భూమండలంలో మనుషులు ఏ విధంగా అయితే ఉన్నారో, ఈ భూమండలాన్ని దాటినటువంటి గగన మండలంలో, గగన మార్గంలో, ఖగోళంలో గ్రహాంతరవాసుల పేరుతో విచిత్రవంతమైనటువంటి ఆకృతులు కలిగినటువంటి మనుషులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కొన్ని రకాలైనటువంటి సంకేతాలని భూమండలం మీదకు పంపిస్తున్నారు. మనం పంపినటువంటి రోదసీలు, మనం పంపినటువంటి రాకెట్లు, వాటిలో ఉన్నటువంటి రిసీవర్స్ ద్వారా ఆ గ్రహాంతర వాసులకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి పౌన పుణ్యాలని, వాటికి సంబంధించినటువంటి ఆ సిగ్నల్స్ని మన ఖగోళానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు రికార్డ్ చేయటం జరిగింది. ఖగోళంలో ఎవరో కొంతమంది వ్యక్తులు మనుషుల కంటే భిన్నంగా ఉన్నటువంటి స్వరూపాలు భూమండలం చుట్టూ వాళ్ళు తిరుగుతున్నట్టు, భూమి వైపుగా తిరిగి వాళ్ళు వస్తున్నట్టు, భూమండలం మీద ఏదో ఒక ప్రదేశంలోకి ఒక విస్తృతమైనటువంటి వాహనాన్ని తీసుకొస్తూ ఎగిరే పల్లెరాలు లాంటి విశేషవంతమైన వాహనాల్లో భూమండలం మీద వాళ్ళు వెళ్ళి వచ్చినట్టు కొన్ని దాఖలాలని మనం చూస్తున్నాం. సామాజిక మాధ్యమాల్లో ఈ మధ్యకాలంలో గ్రహాంతరవాసుల యొక్క పేరును కూడా మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. గ్రహాంతరవాసులే కాదు, ఈ భూమండలం మీద ఉన్నటువంటి ఆకాశ మార్గంలో వివిధ దేవతా స్వరూపాలైనటువంటి గణాలు విశేషంగా మాట్లాడతాయి. అది విని అష్టదిక్పాలకుడు కూడా అదిరిపడి లేస్తారు. ఆకాశవాణి యొక్క విశేషవంతమైనటువంటి వాణిని విశ్వ మానవాళి కూడా వింటుంది. హరహర అంటూ శబ్దాలు చేసేటువంటి ఆ అశరీర వాణి యొక్క వాక్కుల్ని మనం చూస్తాము. ఇవన్నీ కూడా గురుదేవులు 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితగా చెప్పబడ్డటువంటి కాలజ్ఞానంలో గురుదేవులు చెప్పినటువంటి గొప్ప మాట. ఇది విశేషంగా యథాతథంగా సనాతనమైనటువంటి ధర్మంలో ఈ 21వ శతాబ్దంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి వ్యవస్థలతో ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు మన వ్యవస్థలన్నింటినీ కూడా ఏవో తెలియని కొన్ని రకాలైన శక్తులు కొన్ని నిమిషాల పాటు, ఘడియల పాటు స్తంభింపచేస్తున్నటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. ఈనాడు సమాచార వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి. ప్రపంచంలో ఎక్కడ నుండి ఎక్కడికైనా నిమిషాల వ్యవధిలో, సెకండ్ల వ్యవధిలో మాట్లాడగలుగుతున్నాం. కానీ ఇంత గొప్ప సమాచార వ్యవస్థ కూడా అప్పుడప్పుడు స్తంభించిపోతుంది.
మొబైల్ ఫోన్కు సంబంధించినటువంటి సిగ్నల్స్, మనం ఉపయోగించే వాట్సాప్లు, ఇంటర్నెట్కు సంబంధించినటువంటి పరిస్థితులు, యూట్యూబ్ ఛానల్స్, ఇంకా సామాజిక మాధ్యమాలన్నిట్లో కొన్ని గంటల పాటు ఈ మధ్యకాలంలో సాంకేతికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల స్తంభించిపోయిన దాఖలాలు మనం చూసాం. సమీపమైన భవిష్యత్తులో ఈ దేవతా స్వరూపాలవచ్చు, సుర అసుర గణాలవచ్చు, గ్రహాంతరవాసుల వెళ్ళవచ్చు, సమాచార వ్యవస్థ భూమండలంలోకి యథాతథంగా వస్తున్నటువంటి సందర్భాల్లో వాళ్ళు కూడా ఇచ్చే సంకేతాలతో సంయుక్తమై భూమండలం మీదకి రావటమో, లేదా వాళ్లకు సంబంధించినటువంటి విశేషవంతమైన పౌనఃపుణ్యం మనం పంపించేటువంటి పౌనఃపుణ్యానికి ప్రతికూలంగా ఉండటం వల్ల కొంతకాలం పాటు సమాచార వ్యవస్థలు మొత్తం కూడా స్తంభించిపోవటం ఊహించడానికే ఆశ్చర్యంగా ఉంది. ఒక్కసారి వింటే కూడా ఆందోళన కలిగిస్తుంది. ఈనాడు ఒక్క మొబైల్ ఫోన్ మన చేతిలో లేకపోయినా, ఇంటర్నెట్ వ్యవస్థ లేకపోయినా కనీసం ఒక్క గంట సేపైనా మనుగడ సాగించలేము. మనిషితో పాటు మమేకమైపోయింది. మనిషి శరీరానికంటే కూడా ఇది మనిషి శరీరంలోని విశేషవంతమైనటువంటి అవయవాల కంటే కూడా ఇది చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. కానీ ఈ సందర్భంలో కనుక సమాచార వ్యవస్థలో ఇంత విప్లవాత్మకమైనటువంటి మార్పు కలిగినటువంటి పరిస్థితుల్లో అనుక్షణం కూడా మనం మొబైల్ ఫోన్ మీద, సమాచార వ్యవస్థ మీద మనం ఆధారపడుతున్నాం. కానీ దేవతాగణాలు, సుర అసుర గణాలు, వాటి యొక్క చర్యల వల్ల ఇవన్నీ కూడా స్తంభించిపోతే మనం ఊహించటానికే ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ సమీపమైన భవిష్యత్తులో మళ్ళీ ఇది జరగబోతుంది. తప్పనిసరిగా సమాచార వ్యవస్థ మొత్తం కూడా కొన్ని నిమిషాల పాటు, కొన్ని సెకండ్ల పాటు స్తంభించిపోయేటువంటి పరిస్థితికి నాంది ప్రస్తావన కాబోతుందని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానంలో చెప్పారు. కలియుగంలో 5,000 గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలినవైపోవు, నవగ్రహంబుల నడక మారేనన్నటువంటి గురుదేవుల యొక్క వాక్కు సాక్షిగా ఈ కలియుగంలో 5,125 సంవత్సరాలని మనం పురస్కరించుకున్నాం. మనం లెక్క కడుతున్నటువంటి గణింతాలు, మనం చూస్తున్నటువంటి గ్రహాల యొక్క దూరాలు, గ్రహాల యొక్క గోచార పరిస్థితులు అవన్నీ కూడా వేగవంతంగా మారిపోతున్నాయి. అతిచార గమనాలు అధికమైపోయి అటు ఖగోళంలో, ఇటు శాస్త్రంలో గ్రహాల యొక్క గతులు వేగవంతంగా మారుతున్న దుస్థితిని మనం చూస్తున్నాం. దీనికి కారణాన్ని 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ముందుగానే లెక్క కట్టి సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానంలో స్వామివారు ఎప్పుడో చెప్పారు, కుంభుడి మీద శని అలవాళమైతే, అంటే కుంభరాశిలోకి శని వస్తే, మీనరాశిలోకి శని వస్తే, లేదా బృహస్పతి మీనంలోకి వస్తే, స్వక్షేత్రంలోకి వస్తే, ఇలాంటి మాటల ద్వారా జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ విశ్వభవితగా చెప్పబడ్డటువంటి కాలజ్ఞానంలో గోచారవశాత్తు గ్రహ గతుల్ని అనుసరించి ఆయా సంవత్సరాల్లో జరగబోయే గొప్ప మార్పులని గురించి కూడా గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానంలో చెప్పినటువంటి అంశాన్ని గురించి మనందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. For more videos like this, subscribe Big TV channel.